ఆపరేషన్ సింధూర్, భారత్ మాతాకి జై, జై హింద్. ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. పెహల్గామ్లో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడి నేపథ్యంలో గత రాత్రి భారత సైనికులు 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా ఉగ్రవాద స్థావరాలు నెలకూలాయి. పాక్ వెన్నులో వణుకు పుట్టింది. అసలు ఏం జరిగింది, భారత్ ఇంత తీవ్రంగా ఎందుకు మాపై దాడులు చేసిందని చెప్పేసి పాక్ కూడా ఒకంత ఆశ్చర్యకు లోనైన పరిస్థితి. ఇదే నేపథ్యంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా భారత్ చర్యలను సమర్థిస్తున్నాయి. అంతేకాకుండా భారత్తో యుద్ధం జోలికి వెళ్ళొద్దు, మీరు శాంతియుత చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి అమెరికా కూడా ఒకంత సలహా ఇచ్చిన పరిస్థితి. ఇజ్రాయెల్ కూడా ఉగ్రవాదంపై భారత్ చేసే చర్యలకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఒకంత భారత్ వ్యాప్తంగా భారత్ మాతాకి జై అసలు ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నందుకు ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ అధికారి కావటి భిక్షపతి గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు ఉన్న పలంగా భారత్ ఉగ్రవాద స్థావరాలపై, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిని ఏ విధంగా చూడాలి, భవిష్యత్తులో అంటే ఇది కొనసాగుతుందా, ఏమని చెప్పుకోవాలి? ఈ దాడి అలా ఫస్ట్ జై భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్ నిన్న రాత్రి 11:30 నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య కారణం టెర్రరిజాన్ని అంతమొందించాలి. దీనికి కారణం మనం మొన్న జరిగిన పహల్గామ్ దాడికి, ఇప్పుడు జరిగిన ఈ యుద్ధానికి, టెర్రరిజాన్ని మొత్తం అంతమొందించేదానికి మన భారత్ యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాలన్నిటి మనకు మద్దతు పలుకుతున్నాయి. ముఖ్య కారణం ఏంటంటే టెర్రరిజం దాన్ని లేకుండా తుడిచిపెట్టకపోవాలి. ఈ యుద్ధం అనేది ఇలా ఆగదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దీన్ని అంటే అంతమొందించేదానికి మనం ఒక కంకణంలా కట్టుకున్నాం. ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడుగా ముందుకు రావాలి. ఇప్పుడు జరగబోయే మోక్ డ్రిల్ ఉంది, ఈరోజు మోక్ డ్రిల్ ఉంది. దానికి కూడా ప్రతి ఒక్క పౌరుడు మోక్ డ్రిల్ను అనుసరించి ఉండాలి. అలాగే ఈ టెర్రరిజాన్ని ఇప్పుడు జరిగిన అటాక్లో 9 స్థావరాలపై అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. అలాగే మొత్తం తుడిచిపెట్టుకోపోవాలి. అలా చేస్తేనే ఇంకోసారి ఏంటంటే మన పాకిస్తాన్కి అనేది వణుకు పుడుతుంది. ఇప్పుడు భయపడుతుంది. ఈ దాడి నేపథ్యంలో సాధారణ పౌరులకు కూడా రక్తం మరిగిపోయింది. పాకిస్తాన్ మా ఉగ్రవాదులు మా దేశం పైన దాడి చేస్తారనిపించి ఒకంత రక్తం మరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ ఆకస్మిక దాడులు చేసింది. ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ ఏమో మా దేశంపై దాడి చేసిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఉగ్రవాదాన్ని అసలు ఏ విధంగా చూడాలి, సామాన్య పౌరులు ఈ విధంగా అనుకుంటున్నారు. మీరు ఒక మాజీ అధికారిగా, మాజీ సైనికుడిగా మీకు ఎలా ఉంది? నాకు సంతోషంగా ఉంది. మన దేశంపై పాకిస్తాన్ యుద్ధానికి వస్తే అది ఒక చిన్న పిచ్చుక లాంటిది. ఒక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏంటంటే చిన్న పాకిస్తాన్ అని మన పైన చిన్న అది, దానిపైన యుద్ధం చేసినా మనకేం పరాకుపడదు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు మన బ్లడ్ ఎట్లా ఉంటుందంటే ఫైర్ జరుగుతుంది. నేను ఒక సైనికుడిలా నేను కూడా ముందుకు సాగిపోతా. నాకు సమయం వస్తే నేను కూడా యుద్ధానికి రెడీ అయ్యేదానికి, సిద్ధంగా ఉండడానికి నేను నా వంతు కృషి అనేది చేస్తాను. ప్రతి ఒక్క పౌరుని మనసులో ఇది ఉండాలి, అదంత ధైర్యం ఉండాలి. అది పాకిస్తాన్లో కూడా ఇప్పటికే ఈ యుద్ధం నేపథ్యంలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్న కారణంతో ఇప్పటికే విద్యా సంస్థలతో పాటు హాస్పిటల్స్ కూడా మాకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి పాకిస్తాన్ చెప్తున్న పరిస్థితి. అంటే ఈ దాడి, భారత్ చేసే దాడి పాకిస్తాన్పై ఏ విధంగా ఉంటుందని అనుకోవచ్చు? ముమ్మాటికి ఇది యుద్ధం అనేది ఇప్పుడు ఉగ్రవాద సంస్థ పిఓకే పైనే ఇప్పుడు అటాక్ జరిగింది. కానీ వాళ్ళు మన పైన కూడా అటాక్ చేస్తే మనం కూడా యుద్ధం చేసేదానికి ఎప్పటికైనా తయారుగా ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పుడు ఒకవేళ యుద్ధం వస్తే మీరు ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయ్యారు, మళ్ళీ మీరు దేశం కోసం సేవ చేస్తారా? 24/7 నేను వెళ్ళేదానికి తయారే. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను రిటైర్ అయ్యాను అనేది అది భారతదేశం ఇండియన్ సోల్జర్గా చెప్తున్నా. ఎప్పుడు నాకు టైం ఎప్పుడు వస్తుందని వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నా.
ఇప్పటికే భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ వెన్నులో ఒక రకమైన వణుకు పుట్టింది. తీవ్రవాదంపై, ఉగ్రవాదంపై భారత్ పోరు చేస్తుంటే మా దేశంపై దాడి చేసిందని చెప్పేసి పాకిస్తాన్ అనడం పిరికిపంద చర్య. అయినా పాకిస్తాన్పై యుద్ధం చేయడం భారత్కి అంత అవసరం లేదు. భారత్ తలుచుకుంటే ఒక్క రోజులోనే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయడం సాధ్యమని చెప్పేసి, అంతేకాకుండా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మాజీ సైనికుడిగా నేను కూడా పోరాటంలో ముందుంటానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగా నైన్ టీవీ, వరంగల్.